ఆగి ఖర్చు ఎక్కువ, పంట తక్కువ. టమాటా రైతులు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఆకుల్లోని రసాన్ని పీల్చి ఆకుల్ని పాడు చేస్తాయి. నేరుగా షాపుకు వెళ్ళి కెమికల్స్ తెచ్చి స్ప్రే చేయడం మొదలు పెడతారు. మొక్క నుండి మొక్కకు వైరస్ వ్యాపింపజేస్తారు. రైతులందరికీ నమస్కారం. నేను మీ దివ్య. ఇవాళ నేను ఎంచుకున్న టాపిక్ టమాటాలో శోషక పురుగుల నియంత్రణ ఎలా అని. ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం డిసీజ్ నీవు చూడండి. స్కిప్ చేస్తే మీకే నష్టం. టమాటా రైతులు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఏదైనా సమస్య వస్తే అది పురుగా, రోగమా అని మీరు పోషక లోపమా అని చూడరు. నేరుగా షాప్కి వెళ్ళి కెమికల్స్ తెచ్చి స్ప్రే చేయడం మొదలు పెడతారు. ఇలా చేయడం వల్ల అది తాత్కాలిక పరిష్కారమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. టమాటా రైతుల ఈ మధ్య ప్రధాన సమస్యలు ఏంటో తెలుసా? శోషక పురుగులు. ఇందులో తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు, పిండి నల్లి అన్ని వస్తాయి. ఇవి ఏం చేస్తాయో తెలుసా? ఆకుల్లోని రసాన్ని పీల్చి ఆకుల్ని పాడు చేస్తాయి. దీనివల్ల మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఆకులన్నీ పసుపు రంగులోకి మారతాయి. ఆకుపై జిగురు ద్రవం ఏర్పడుతుంది. దాని మీద మసి తెగులు అనేది వృద్ధి చెందుతుంది. దీనివల్ల ఆకులన్నీ కూడా నలుపు రంగులోకి మారుతాయి. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ అని మనం ఏదైతే అంటామో అది సరిగ్గా జరగదు. కాబట్టి మొక్కలకు పూలు, కాయలు సరిగ్గా కాయవు. దాంతో పాటు ఇవి ఏం చేస్తాయంటే మొక్క నుండి మొక్కకు వైరస్ ను వ్యాప్తి చేస్తాయి. అయితే దీనికి కారణం ఏంటో తెలుసా? నేల బలహీనంగా ఉంటే లేదా ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల మట్టిలో నేల సేంద్రియ కర్బనం అనేది తగ్గుతూ పోతుంది. ఎప్పుడైతే ఈ నేల సేంద్రియ కర్బనం తగ్గుతుందో వేరు చుట్టూ ఉన్న రైజోస్పియర్ ప్రాంతంలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు తగ్గి మొక్కలు మెత్తబడతాయి. ఆకుల రసం పెరిగి అప్పుడు కీటకాలు ఎక్కువగా ఆకర్షించబడతాయి. అందుకే మేము అంటాము మట్టిలో జీవశక్తి తగ్గినప్పుడు మొక్కల రోగనిరోధక శక్తి కూడా తగ్గి కీటకాలు సులభంగా నష్టం చేస్తాయి. దీన్ని నియంత్రించకపోతే లేదా రైతులు ఇంకా రసాయనాలనే వాడి కీటకాలలో నిరోధకత ఏర్పడుతుంది. అంటే భవిష్యత్తులో మీరు రసాయనాలు స్ప్రే చేసినా అవి ఈ కీటకాలపై ప్రభావం చూపవు. అప్పుడు మీకు ఖర్చు పెరుగుతుంది, ధర తక్కువ, మీకు అప్పుల భారం కూడా పెరుగుతుంది. ICAR సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చెబుతాయి 70% మొక్కల ఆరోగ్యం మట్టిలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులపై ఆధారపడి ఉంటుందని. ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం లేదా మొక్కలు రసాయన ఒత్తిడిలో ఉండటం వల్ల ఈ కీటకాలు సులభంగా నష్టం చేస్తాయని. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం మళ్ళీ మట్టిని బ్రతికించాలి. డాక్టర్ సాయిల్ మట్టి పునరుజ్జీవనం కిట్ వాడటం వల్ల మట్టిలోని ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు, ఉదాహరణకు బాక్టీరియా, మైకోరైజా వంటి వాటి కార్యకలాపాలు పెరిగి మొక్కలకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందుతాయి. మొక్క రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఫినాలిక్స్, ఆల్కలైడ్స్ అంటాము. ఇవి రక్షణాత్మక సమ్మేళనాలు. ఇవి మొక్కలలో పెరిగినప్పుడు కీటకాల నష్టాన్ని తగ్గిస్తాయి. ఎక్కువ ఉపయోగకరమైన సూక్ష్మజీవులను ప్రోత్సహించి మొక్కల సహజ నిరోధకతను మనం మెరుగుపరచవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కు కాల్ చేసి మైక్రోబి అగ్రోటెక్ తో కలిసి మీ మట్టిని మళ్ళీ బ్రతికించండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.